చంటి గారు రండి, వచ్చి కూర్చోండి. అప్పు గారు, కరెంటు పొద్దున ముందే మీకు ఎవరు చెప్పారేటి? కొవ్వొత్తిలో వెలిగించేస్తున్నారు. అయ్యో చంటి గారు, ఇది క్యాండిల్ లైట్ డిన్నర్. క్యాండిల్ లైట్ డిన్నర్? క్యాండిల్ డిన్నర్ అంటే మనం ఇప్పుడు ఈ క్యాండిల్ లైట్ తినాలంటున్నారా ఏంటి? మారలేదు, మీరింకా మారలేదు. ఆయన అందరు అడుగుతూనే ఉన్నారు, చంటి గారు మారరా, చంటి గారు మారరా అని. మీరు మారితేగా. పైగా ఇంకా అవే కుళ్ళు జోకులు. ఆపేస్తానండి, ఆపేస్తాను. ఈ రోజుతో ఆపేస్తాను. ఆపేయండి. ఆపేస్తాను. ఏదో తెలియక అడిగాను. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇదే మీ లాస్ట్ కుళ్ళు జోకు, అదవుతుందా? ఇంకా ఆపేయండి. ఆపేస్తానండి, ఆపేస్తాను. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే క్యాండిల్ వెలుతురులో మనం భోంచేయడం. ఏమొద్దండి దీనివల్ల? కరెంట్ బిల్ మిగులుద్దండి, కరెంట్ బిల్లు. అవును కదా, ఇదేదో బాగుందండి. మా అమ్మ నాన్నలు కూడా ఊర్లో రోజు ఇలాగే ఫోన్ చేయమని చెప్తాను. సూపర్ ఐడియా. చెప్పండి. కష్టమే మారటం. తినేద్దాం తినేద్దాం, లేట్ అవుతుంది. మీరు తినండి. చంటి గారు, బాగుందా? బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైందండి. చంటి గారు, నేను అడిగితే మీరు తినేదాని గురించి కాదు, నేను వేసుకునే దాని గురించి. అయ్యో బ్రహ్మాండంగా ఉందండి, అదిరిపోయింది. చంటి గారు, ఇంతకీ ఈరోజు నేను ఇంత స్పెషల్గా డిన్నర్ ఎందుకు తయారు చేశానో తెలుసా? తెలీదండి. ఈ రోజుతో నేను ఆఫీస్కి పెట్టిన 10 days లీవ్స్ అయిపోయాయి. సో మళ్ళీ రేపటి నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంతకీ మీ కడుపు నొప్పి తగ్గిందా? తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. మళ్ళీ రాదు. ఆహా, ఇన్ని రోజులు రోజు వచ్చే కడుపు నొప్పి హాస్పిటల్కి వెళ్ళకుండా టాబ్లెట్లు వేసుకోకుండా ఇప్పటికిప్పుడు ఎలా తగ్గిపోయిందమ్మా? అప్పుగారు, నా కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, మీకు తెలుసు. అదే ఎందుకు వచ్చిందో తెలుసు, కానీ ఎందుకు తగ్గిపోయిందనే అర్థం కాలేదు. ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు నా కడుపు నొప్పి ఉండడం నీకు మంచిది కాదండి. అంటే అంటే మొన్న భరత్ మన ఇంటికి వచ్చినప్పుడు నాకు విషయం అర్థమైందండి. మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉండాలనుకోవడంలో తప్పులేదు, కానీ మన పక్కనే ఉండిపోవాలనుకోవడం మాత్రం తప్పండి. చాలా తప్పండి. అయినా ఇన్ని రోజులు మీతో ఆఫీస్కి సెలవు పెట్టించింది మీరు నాకు దగ్గర అవ్వాలని, అంతేగాని మీకు మీరే దూరం అయిపోవాలని కాదండి. ఓహో, అర్థమైంది. అయినా చంటి గారు, నాకు నచ్చింది నేను చేసినప్పుడే కదా నాకు నేను దగ్గరగా ఉండేది. మరి అలాంటిది మీకు తెలీదా? నాకు నా ఉద్యోగం ఇష్టమో లేదా మీరంటే ఇష్టమో? తెలుసండి, తెలుసు. కానీ నేను మీకు విషయం చెప్పనా? మీరు రోజు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తేనే మీ ఉద్యోగం మీతో ఉంటుందేమో, కానీ మీరు నా పక్కన ఉన్నా ఉండకపోయినా నేను ఎప్పుడూ మీతోనే ఉంటానండి. అందుకే ఇంక నుంచి మీరు నా కోసం సెలవు పెట్టొద్దు, ఎందుకంటే మీకోసం నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి. థ్యాంక్స్ చంటి గారు. అయ్యో లేట్ అవుతుందండి, మళ్ళీ మీరు పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళాలి. తినండి.
అవుతుంది, ఇప్పుడు ఇంకా లేగలేదేంటి? అప్పు గారు, గట్టి లేపరా. అప్పు గారు, గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అప్పు గారు. అదే టైం 8 అవుతుంది కదా, ఆఫీస్కి రెడీ అవుతారని లేపాను. మీకోసం కాఫీ పెట్టాను, తాగండి. ఈలోపు మిగతా పనులన్నీ చూసుకొని వస్తాను. హలో జే. Appu, are you coming to the office today? ఎస్ జే, ఐమ్ కమింగ్. Come fast, Appu. Chala panundi. ఓకే జే, ఐల్ బి దేర్. Okay. చంటి గారు ఏం చేస్తున్నారు? అప్పు గారు, మీకోసం టిఫిన్ చేస్తున్నాను. అమ్మో టిఫినా? ఇప్పుడు అని టైం లేదండి, నాకొద్దు. ఆ? ఏంటి లేలి పేరు? చంటి గారు, నేను ఆఫీస్కి వెళ్ళేసి అప్పు వస్తాను. గారు, ఏం చంటి గారు ఇది? పోయిన అప్పు గారు, మీరు ఆఫీస్లో తినడానికి. అయ్యో ఎందుకు చంటి గారు, ఆఫీస్లో క్యాంటీన్ ఉంది కదా తినడానికి. అయినా మీరు కూడా ఏం చంటి గారు, మా అమ్మలా. ఊరుకోండి అప్పు గారు, లేని పని వంకలు చెప్తారు. నాకు సరిగ్గా వండడం రాదనే కదా మీరు తినడానికి భయపడతారు. అయ్యో అది కా చంటి గారు, నాకు తెలుసులేండి. మీకు ఎలా చెప్పాలి? హా, నేను చదువుకునేటప్పుడు కూడా ఇంతే. నేను క్యాంటీన్లో తింటాను ఎంత చెప్పినా మా అమ్మ వినకుండా రోజు నాకు బాక్స్ కట్టించేది. అయినా నేను అలా క్యాంటీన్లో తింటాననేది మా అమ్మ నేను తింటాం ఇష్టం లేక కాదండి. అంత తెల్లారే లేచి నా కోసం మా అమ్మ కష్టపడటం ఇష్టం లేక. బాగుంది అప్పు గారు. అవును, ఇంతకీ మీరు అలా వద్దు అంటే మీ అమ్మగారు ఊరుకునేవారా? అమ్మో అస్సలు ఊరుకునేది కాదండి. పైగా ఎప్పుడూ ఒక మాట అనేది. ఏమని? అదేంటంటే ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు అలా తినాలేమో గాని ఇంట్లోనే ఉంటున్నా నీకేం కర్మ అనేగా. అయినా ఇది మీకెలా తెలుసు అనేగా. ఇందాక మీరే అన్నారు కదా నన్ను అమ్మలా అని. అలా సరే చంటి గారు, ఇదే తింటాను సరేనా? సరే అప్పు గారు. సరే నేను వెళ్ళొస్తాను. టైం 10 అయిపోయింది. అప్పు గారు ఆఫీస్కి వెళ్ళిపోయింటారు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అప్పు గారు. చెప్పండి చంటి గారు. ఆఫీస్కి వెళ్ళిపోయారా? వచ్చానండి. అంతా బాగానే ఉంది కదండి? అంతా బానే ఉండటం ఏంటండి, నాకేమైంది? అదే చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళారు కదా, మీ బాస్ మిమ్మల్ని ఏం అనలేదు కదా? అలాంటిదేం లేదండి. చంటి గారు, నేను మీటింగ్ వెళ్తున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరేనండి. కొంచెం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తానండి. సరే చంటి గారు. సరే. చంటి గారు. అప్పు గారు, అయినా ఫోన్ చేస్తున్నారు, చేయలేదేటండి? సారీ చంటి గారు, మీటింగ్స్ లో బిజీగా ఉండి చేయలేకపోయాను. ఇంతకీ తిన్నారా? తిన్నవేంటండి, మీ సూపర్ వండితేను. ఆయన కడగటం కూడా అవసరం లేదు, అంత బాగా తినేసాను. ఇదిగోండి. చంటి గారు, ఈరోజు ఆఫీస్లో ఏమైంది తెలుసా? ఏమైందండి? నేను చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళటం వల్ల భరత్ మొత్తానికి ఇంటికి వెళ్ళగలిగాడు. తనేమో వాళ్ళ ఆవిడకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడా. వాళ్ళ ఆవిడేమో అలవాట్లో భరత్ని చూడటానికి ఆఫీస్కి వచ్చేసింది. అప్పుడు చూడండి, భరత్ ఏమో అక్కడ, వాళ్ళ ఆవిడేమో ఇక్కడ. కొద్దిసేపటికి తెలుసుకుని భరత్ మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాడా. రావడం మా మేనేజర్ కంటపడ్డాడు. అంతే, మా మేనేజర్ మళ్ళీ భరత్ని కూర్చోబెట్టి ఎంత పని చేశాడో. అప్పుడు భరత్ని వాళ్ళ ఆవిడ ఒక చూపు చూసి చూడండి, నీ మొహానికి సర్ప్రైజ్ అవసరం. మా ఆఫీస్ అంతా పడి పడి నవ్వుతున్నారు.
సర్లే జ్యోతి చెప్పే. ఏంటి ఈరోజన్నా ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళానే. వెళ్ళావా? మరి చాలా రోజుల తర్వాత వెళ్ళావు కదా, మేనేజర్ ఏమన్నా అన్నాడా? ఎందుకనలేదే బాబు, మార్నింగ్ వెళ్ళగానే క్యాబిన్ దగ్గరకు వచ్చేసి పెద్ద ఇష్యూ చేసేసాడు. ఇష్యూ చేశారా? మ్మ్. మరి ప్రాబ్లం ఏం లేదా? లైట్లే, అదంతా నేను చూసుకుంటాం కానీ. ఇంకేం జ్యోతి, ఇంటికి ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఈ మంత్ ఎండ్కి వద్దాం అనుకుంటున్నానే. ఏంటి మంత్ ఎండ్కి వచ్చేస్తున్నావా? అమ్మో వద్దే, అసలే మొన్నే 10 రోజులు సెలవులు పెట్టాను. మళ్ళీ నువ్వు వచ్చాక సెలవులు పెట్టాలంటే చాలా కష్టం. అంతేలే, చంటి గారి కోసం అయితే అన్ని సెలవులు పెడతావు కానీ నా కోసం అయితే ఒక్క రోజు కూడా సెలవు పెట్టవు అనమాట. ఏ ఎల్లే, నన్ను నువ్వన్నా అర్థం చేసుకోవాలి కదా. బాగుంది, చాలా బాగుంది. బాగానే ఉంటుంది కానీ సర్లేవే, ఇప్పుడప్పుడే వద్దు, కొద్దిగా టైం తీసుకున్నా సరేనా? చూస్తున్నానే, అన్నీ చూస్తున్నాను. చూడు చూడు. ఇంకేంటి మరి చంటి గారు? అప్పు గారు. అప్పు సారీ జే, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒక 2 minutesలో మీకు మెయిల్ చేస్తాను. ఏంటప్పు గారు ఇంకా పడుకోలేదు? చిన్న మెయిల్ పంపించమని ఇప్పుడే కాల్ వచ్చింది, పంపించేసి పడుకుంటా. అవునా, అయితే మీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. మ్. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ చంటి గారు. పని చూసుకొని త్వరగా పడుకుని పోండి. సరే. జ్యోతి. ఏంటే అక్కడ టైం 2 అవుతుంది, ఇంకా వాట్సాప్ ఆన్లైన్లోనే ఉన్నావు, పడుకోలేదా? పడుకోవడమా, అసలు నా మేనేజర్ నన్ను పడుకొనిస్తేగా. ఏంటే ఏమైంది? 10 రోజులు సెలవు పెట్టానని కోపంతో పనంతా నా నెత్తినేసాడే. సరదా తీరిపోతుంది. అవునా, మరి అలా ఒక్కదానివే కూర్చొని కష్టపడే బదులు చంటి గారిని పక్కన కూర్చొని కబుర్లు చెప్పనొచ్చు కదా, నీకు పని తగ్గినట్టు ఉంటుంది. చంటి గారికా? ఆయనకు అసలు ఇదంతా ఏం చెప్పలేదే. అవునా, ఎందుకు చెప్పలేదే? ఎందుకంటే ఆయన వల్ల ఇదంతా జరుగుతుందని మళ్ళీ ఆయన బాధపడతారే, అది నాకు ఇష్టం లేదు. అదంతా నువ్వు అనుకోవటం అంతే, కానీ అలా ఏం ఉండదు. వెళ్ళి చెప్పు. జ్యోతి, నేనెంత ఇబ్బంది పడినా పర్లేదు కానీ ఆయన బాధపడటం నాకు ఇష్టం లేదు. చెప్పను. అది కాదే. సరే అయితే నేను మళ్ళీ రేపు మాట్లాడతాను. బాయ్. సరే. అప్పుగారు, రాత్రంతా పనిచేస్తూనే ఉన్నారా? లేచండి గారు, ఇప్పుడే 2 నిమిషాల ముందు లేచాను. ఇప్పుడే లేచానంటారేటండి? ఆ కళ్ళు చూస్తేనే అర్థం అవుతుంది రాత్రి అంతా నిద్ర లేదని. కొంచెం పనిలో ఉన్నాను చంటి గారు, మళ్ళీ మాట్లాడతాను. హలో జ్యోతి గారు. చెప్పు చంటి. అదేనండి, అప్పు గారు ఈ మధ్య బాగా డల్గా ఉంటున్నారు. ఎందుకు అలా ఉంటున్నారో మీకేం తెలుసా? తెలియదు చంటి నాకేమి. సరేనండి, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే చంటి. ఈవిడికి తెలియదంట, ఎలా? పాస్వర్డ్ ఏవో పెట్టేశారు.
డిసేబుల్డ్. చంటిగా నా ఫోన్ చూడాలనుకుంటున్నారా? చెప్తా. చంటి గారు, నేను లోపలికి వెళ్తున్నాను. నాకు 10 నిమిషాల పని ఉంది. నేను 10 నిమిషాల వరకు బయటికి రాను, సరేనా? Hello, Apu, tell me. Apu, did you complete the task or not? Hello? Hello? Why the hell did you call me when you're not talking on the phone? Hello? Hello? ఇతను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఇతని దగ్గర ఏదో తేడా ఉంది. భరత్కి ఫోన్ చేద్దాం. భరత్ నెంబర్ తీసుకుంటే ఏమైనా తెలియచ్చు. భరత్ నెంబర్ ఇదేంటి మళ్ళీ? నైన్ చెయ్యి ఏటో కూడా. హలో, భరత్? అవును, ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి, చంటిని, అప్పుగారి తాలూకా. చంటి, చెప్పు చంటి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? కలుద్దాం చంటి, దానిలో ఉంది. రేపు మార్నింగ్ నేను లేచాక ఫోన్ చేస్తాను, అప్పుడు ఎక్కడికి రావాలో చెప్తాను, అక్కడ కలుద్దాం, సరేనా? సరేనండి. సరే చంటి, బాయ్. హాజీ చెప్పండి. అప్పు, ఎందుకు కాల్ చేస్తున్నావు? అండ్ మళ్ళీ నేను తిరిగి కాల్ చేస్తుంటే నా ఫోన్ ఎందుకు కట్ చేసేస్తున్నావు? కాల్ చేశానా? ఐ డి నాట్ కాల్ యూ. కాల్ చేయలేదా? ఒకసారి నీ డైలీ లిస్ట్ చెక్ చేసుకోమ్మా. మేనేజర్ 3 మిస్ కాల్స్. జ్యోతి చెప్పే. ఏంటి, ఏం చేస్తున్నావు? చంటి గారు ఎందుకో నా ఫోన్ చూడటానికి ట్రై చేశారే, పాస్వర్డ్ ఉండటం వల్ల ఓపెన్ చేయలేకపోయారు. మరి నువ్వేం చేసావు? జ్యోతి, ఆయనతో 60 ఏళ్ళ జీవితం గడపడానికి రెడీ అయిపోయిందని 6 అంకెల్ పాస్వర్డ్ గురించి ఆలోచిస్తానా? పాస్వర్డ్ డిలీట్ చేసి ఆయన దగ్గర పెట్టి లోపలికి వెళ్ళిపోయాను. నాకు తెలిసి నువ్వు అలానే చేస్తావని. ఇంతకీ మరి ఫోన్ ఎందుకు చూద్దాం అనుకున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. నా ఫోన్ నుంచి మేనేజర్ కాల్ చేశారు. కాల్ అంటే గుర్తొచ్చింది అప్పు. చంటి ఇందాక కాల్ చేసి అప్పు ఏదో విషయంలో డల్గా ఉంది, నీకేమన్నా తెలుసా అని అడిగాడు. నాకేం తెలీదని చెప్పాను. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైందే చంటిగా నా ఫోన్ ఎందుకు చూడాలనుకున్నారు. ఏమర్థమైంది? ఆయనకి నేను ఒక విషయంలో డల్గా ఉన్నానని అర్థమైంది, కానీ ఆ విషయం ఏంటో తెలీదు. అందుకే నీకు కాల్ చేశారు, నువ్వేం తెలీదు అనేసావు. అందుకే నా ఫోన్ చూసి మేనేజర్కి కాల్ చేశారు. నొక్కడు. చెప్పరా నౌకా? ఏం చేస్తున్నా? నేనా? అప్పుగారు ఈ మధ్య ఏదో విషయంలో బాగా డల్గా ఉంటున్నారా, అది ఏంటా అని తెలుసుకుంటున్నాను. ఏంట్రా తెలుసుకుంటున్నావా? అప్పుగారిని అడిగితే ఆఫీస్ చెప్తారు కదరా. లేదురా, అసలు నాకు ఆవిడేం చెప్పలేదు. ఏంటి, ఆవిడేమి చెప్పట్లేదు? అయినా నువ్వు అన్ని ఆవిడ అడగకుండా ఏది పడితే చేసేకిరా. రే నౌకా, ఆవిడ అడిగితేనే చేయడానికి ఆవిడేం బయట మనిషి కాదురా, మన ఇంటి మనిషి. అయినా ఆవిడేం అడగక్కర్లేదురా, మనకు అనిపిస్తే చాలు జాగ్రత్తలు తీసేసుకోవాలి. ఎందుకే ఇలాంటి విషయాలు దాచిపెట్టావు? నువ్వే చెప్పేచ్చు కదా. జ్యోతి, చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారే, కానీ నేను చెప్పకపోయినా
కనీసం నోరు విప్పకపోయినా అర్థం చేసుకున్నారంటే హ్మ్. అందుకే అంటానే చంటిగా చాలా స్పెషల్ అని. పోనీ ఇంతకీ నన్ను రమ్మంటావా? అరే వద్దురా, నేను చూసుకుంటాను. బాగుంది. నేను అందుకే అంటాను నువ్వు చాలా లక్కీ అని.